సో ఈ సీజన్లో కామన్గా రన్నింగ్ నోస్, గొంతు నొప్పి, జ్వరం, దగ్గు, సో హెడేక్, ఫీవర్ ఈ కంప్లైంట్స్ వస్తూ ఉంటారు. ఇలాంటి సిమ్టమ్స్ ఏవి వచ్చినా కూడా ఫస్ట్ అండి మనం చేయాల్సింది సపరేట్గా ఐసోలేట్ అవ్వడం, వేరింగ్ ఎ మాస్క్. ఒక 1 వీక్ వరకు కంప్లీట్గా ఐసోలేట్ అయితే అట్లీస్ట్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఎలా అయితే మనం కోవిడ్లో ప్రోటోకాల్స్ ఫాలో అయ్యామో అలానే ఫ్లూలో కూడా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐసోలేట్ అయిపోయి మాస్క్ వేసుకొని అండ్ సపరేట్ అయిపోతే అట్లీస్ట్ వేరే వాళ్ళకి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. సో అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చల్ల పదార్థాలు, కోల్డ్ రిఫ్రిజిరేటెడ్ ఐటమ్స్ ట్రై టు అవాయిడ్ దెమ్. అండ్ వాటర్ బాగా తాగాలి. కొన్ని మెడికేషన్స్ యూ కెన్ టేక్ బికాజ్ మోస్ట్ ఆఫ్ ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో వైరల్ అండి. ఇట్స్ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా వైరస్. సో యాంటీబయాటిక్స్ వెరీ రేర్లీ యూ రిక్వైర్ అన్లెస్ ఏమైనా సెకండరీ ఇన్ఫెక్షన్స్ లాగా అనిపిస్తే. సో మీకు ఒకవేళ 3 days తర్వాత కూడా జ్వరం తగ్గిపోతే వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. దెన్ ఇఫ్ రిక్వైర్డ్ హీ విల్ ఎగ్జామిన్ అండ్ అవసరమైతే యాంటీబయాటిక్స్ దాని రోల్ ఉంటుంది.